రైట్ గా డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పేశారు. ఇండియా కూటమి ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. తమ పార్టీ పొత్తులకు సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు ఇష్టానుసారం కథనాలు ఇస్తున్నాయని, అలా రాయడం వల్ల మీడియా క్రెడిబిలిటీ పోతుందని చెప్పుకొచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రెండు పార్టీల విధి విధానాలు ఖరారు అవుతాయని చెప్పారు. అంతేకాదు మాయావతితో కూడా మాట్లాడతారని తెలిపారు. కానీ ఇంతలోనే మాయావతి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇండియా కూటమి ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. తమ పార్టీ పొత్తులకు సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు ఇష్టానుసారం కథనాలు ఇస్తున్నాయని, అలా రాయడం వల్ల మీడియా క్రెడిబిలిటీ పోతుందని చెప్పుకొచ్చారు. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక త్వరలోనే రెండు పార్టీల విధి విధానాలు కూడా ఖరారవుతాయని చెప్పారు. అంతేకాదు మాయావతితో కూడా మాట్లాడతానని తెలిపారు. కానీ ఇంతలోనే మాయావతి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పొత్తులో భాగంగానే బీఎస్పీ ప్రవీణ్ కుమార్తో భేటీ అయినట్టుగా చెప్పారు మరి కేసీఆర్, కానీ ఇప్పుడు మాయావతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సో దీనికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతోని అలయన్స్ పెట్టుకుంటుందని చెప్పి కేసీఆర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ 2 రోజుల క్రితం సమావేశమయ్యారు. అయితే తాజాగా మాయావతి ఈ సాయంత్రం ట్వీట్ చేసింది. అది కాస్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. మాయావతి ఆల్రెడీ దేశంలో ఏ రాజకీయ పార్టీతోని తాను బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకోదని, తాము థర్డ్ ఫ్రంట్ లో ఉండమని, అట్లాగే ఏ కూటమిలో లేమని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పింది. అట్లాగే యూపీకి సంబంధించి కూడా ఆమె తాను ఒంటరిగా తమ బీఎస్పీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఏ రాజకీయ పార్టీతో కూడా అలయన్స్ ఉండదని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో తెలంగాణకు వర్తిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటికే బీఎస్పీ పార్టీతోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చలు జరిపారు. అట్లాగే నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పటికే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కి ఆయన ఎంపీ సీటు ఆఫర్ చేశారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ మాయావతి ట్వీట్ ఏదైతే ఉందో అది తెలంగాణకు వర్తిస్తుందా లేదా, ప్రవీణ్ కుమార్ తోని ఆమె మాట్లాడిందా, లేకపోతే రాష్ట్ర శాఖకి ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, లేకపోతే రాష్ట్ర శాఖ మాయావతికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. అట్లాగే కేసీఆర్ కూడా ప్రవీణ్ తో మాట్లాడిన సందర్భంలో మాయావతితో కూడా మాట్లాడి, ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడి ఈ పొత్తుకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ లభించేలా ఆయన ప్రయత్నిస్తారని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే ప్రవీణ్ కుమార్ మరి మాయావతితో మాట్లాడి ఇక్కడ తెలంగాణలో ఈ అలయన్స్ కి సంబంధించి క్లారిటీ ఇస్తారా లేదా అనేది అది ఇంట్రెస్టింగ్ గా మారింది. మాయావతి చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే తెలంగాణని ఆమె మెన్షన్ చేయలేదు. అంటే దేశవ్యాప్తంగా బీఎస్పీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పి ఆమె ట్వీట్ లో ఆమె పేర్కొన్నది. మరి ఆ ఒంటరిగా పోటీ చేసే అంశంలో తెలంగాణలో ఏ రకమైన వ్యూహం మాయావతి బీఎస్పీ పార్టీ అవలంబిస్తుందో క్లారిటీ లేదు. అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా దాని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. మొత్తానికి బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అలయన్స్ ఇప్పుడు మాయావతి చేసిన ట్వీట్ ద్వారా ఒక గందరగోళ స్థితిలోకి నెట్టబడింది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దానికి అధినాయకత్వం అంటే బీఎస్పీ నుంచి కూడా, అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ బీఎస్పీతోనే ఓకే చెప్పింది అలయన్స్ కి, మరి బీఎస్పీ నుంచి కూడా అది క్లియరెన్స్ వస్తే రెండు పార్టీల మధ్య
దాదాపుగా పొత్తులకు సంబంధించి అంశం కొలిక్కి వస్తుంది. సీట్ల పంపకాలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతిభ వాసు, మరి ఆ రోజు ప్రవీణ్ కుమార్ తో జరిగిన భేటీ అప్పుడు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. సో బీఎస్పీ అధినేతలతో కూడా ప్రవీణ్ కుమార్ మాట్లాడి ఒప్పిస్తారు అని చెప్పి అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు చేసిన ట్వీట్లో ఒకవేళ తెలంగాణకు మినహాయింపు ఉంది అని ఉంటే కనుక అది కూడా స్పష్టం చేసేవాళ్ళు కదా. అదే ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ ప్రకారమే చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే మాయావతి చేసిన ట్వీట్ ఆమె తెలంగాణని స్పెషల్ గా ఆమె మెన్షన్ చేయలేదు. అంటే దేశవ్యాప్తంగా బీఎస్పీకి సంబంధించి ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇప్పటికీ ఎన్డీఏలో బీజేపీ లీడ్ తీసుకుంటున్న ఎన్డీఏ కానీ, కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకునే ఇండియా కూటమి కానీ, ఈ రెండు కూటముల మధ్య ఈ బీఎస్పీ పార్టీ లేదు. అట్లాగే థర్డ్ ఫ్రంట్ కానీ ఇతర రాజకీయ పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకోమని చెప్పి మాయావతి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి మాయావతి నుంచి ఎక్కడ ప్రవీణ్ కుమార్ ఆ విషయం చూసుకుంటారని కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ మాయావతి నుంచి ప్రవీణ్ క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే రెండు పార్టీలకు సంబంధించి అలయన్స్ కి ప్రవీణ్ కుమార్ నుంచి అంటే బీఎస్పీ నుంచి అంగీకారం రావాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ కేసీఆర్ చెప్పారు కాబట్టి బీఎస్పీతో కలిసి వెళ్తామని. బీఎస్పీ నుంచే అంటే ఆ నిర్ణయం బీఎస్పీ దగ్గరే ఉన్నది. నిర్ణయం చెప్పాల్సిన బీఎస్పీ పార్టీని అది మాయావతి ద్వారా తెప్పిస్తారా, లేకపోతే ఇంకే రకంగా ఈయన ప్రవీణ్ కుమార్ లక్నోకి వెళ్తారా, ఢిల్లీకి వెళ్లి మాయావతితో భేటీ అయిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ఈ అలయన్స్ ని క్లారిటీ తీసుకొస్తారా అనేది ఆ బీఎస్పీ నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంటుంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.